హలో, దిస్ ఇస్ యువర్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో ఈజ్ అబౌట్ షాపింగ్. అంటే ఎంగేజ్మెంట్ షార్ట్ వీడియో చూసుంటారు కదా. సో దానిలో నేను అక్క వేసుకున్న లెహెంగాస్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్గా మేము పెద్ద గ్రాండ్గా వద్దు, లైక్ బాగా భారీగా పట్టులాగా అలా కాకుండా సింపుల్గా ఉండాలి కానీ బాగుండాలి అని చెప్పి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ ఓన్లీ లెహెంగాస్ కోసం మేము 2 days షాపింగ్ చేసాం. ఒకరోజు మంగళగిరి వెళ్ళొచ్చామన్నమాట. నెక్స్ట్ డే లెహెంగాస్ మీద ఓనీ కోసం వాసవి క్లాత్ మార్కెట్ అని ఉంటుంది, లైక్ మంగళగిరి వెళ్ళే దగ్గర అక్కడ. సో గుంటూరు వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే అది చాలా ఫేమస్. లైక్ నీకు కావాల్సిన క్లాత్ ఏదైనా దొరికేస్తుంది అక్కడ అండ్ రీజనబుల్ ప్రైజెస్. లైక్ మేము కూడా మంగళగిరి వెళ్ళడం ఫస్ట్ టైం, లైక్ ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో అక్కడ షాపింగ్ ఎలా చేయాలి మాకు కూడా తెలీదు. సో వెళ్ళి ఎలా షాపింగ్ చేసుకొచ్చామో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో చిన్న చిన్న క్లిప్స్ తీసాను నేను వెళ్ళిన షాప్స్లో, అవన్నీ మీరు కూడా చూద్దాం. మంగళగిరిలో పెద్ద ఐడియా లేదు నాకు. సో మేము జనరల్గా యూట్యూబ్లో, ఇన్స్టాలో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, అవి చూసి కొన్ని షాప్స్ అనుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాం. ఆ షాప్లో నాకు పెద్ద అంత ఇంట్రెస్టింగ్గా చూపించినట్టు అలా అనిపించలేదు నాకు. సో పెద్ద కలెక్షన్ కూడా చూపించలేదు యాక్చువల్గా. సో ఓకే ఇలాగే ఉంటాయా అని చెప్పి మమ్మీ వాళ్ళైతే సరే మనం గుంటూరు వెళ్ళిపోదాం, గుంటూరులోనే వరమహాలక్ష్మిలో అలా తీసుకుందాం అనుకున్నాం. ఆ ఒక్క షాప్ చూసే ఎందుకు, చూద్దాం కదా ఒకటి 2-3 చోట్ల, అన్ని చోట్ల ఇలాగే ఉండకపోవచ్చు, మనకు కావాల్సింది దొరకచ్చు అనిపించి మేము దీని తర్వాత మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ వెళ్ళాం. లైక్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతూ ఉండుంటే మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ చాలా ఫేమస్ కదా. సో వాళ్ళదే కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం. అది మంచిగా అంబియన్స్ అంతా చాలా బాగుంది, నేను మీకు వీడియోలో చూపిస్తాను. అక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. లైక్ ఎలా కావాలి అనుకొని వెళ్ళామో అలా ఉన్నాయి అక్కడ. సో లైక్ మా పర్సనల్ సెలెక్షన్ అది. పెద్ద గ్రాండ్గా వద్దు, ఇంత భారీ బార్డర్ వచ్చి అలా కాకుండా సింపుల్గా ఉండాలి, లైక్ కలర్స్ మంచిగా కనిపించాలి, ఆ గోల్డ్ జరీ వర్క్ కాకుండా కలర్ బాగా కనిపించాలి అనుకునే వాళ్ళకి యూ కెన్ గో. మంగళగిరి పట్టు చాలా బాగుంటుంది. అంటే పెళ్లి చీరలు లాంటి వాటికి తెలియదు, కానీ ఇప్పుడు లెహెంగా స్టిచ్ చేయించుకోవడానికి అయితే చాలా బాగుంది. లైక్ మీకు కావాల్సిన కలర్స్, ఆల్మోస్ట్ కావాల్సిన కలర్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ లేకపోయినా మీరు శారీస్లో ఆ కలర్స్ తీసుకొని కూడా లెహెంగా స్టిచ్ చేయించుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. లైక్ అక్కది అలాగే శారీ తీసుకొని లెహెంగా స్టిచ్ చేయించాము. నాది అయితే విడిగా లెహెంగానే తీసుకున్నాం అనమాట. దానికి లెహెంగా అండ్ బ్లౌజ్ వస్తుంది, 4 meters క్లాత్ వస్తుంది అనుకుంటా. మీకు సరిపోతుంది లైక్ బ్లౌజ్ అండ్ లెహెంగాకి. ఇంకొక షాప్ ఉందన్నమాట మంగళగిరిలో, అది వివిఆర్ హ్యాండ్లూమ్స్. అంటే మన ప్రైస్ రేంజ్ కొంచెం అది తెలిస్తే చక్కగా కూర్చోపెట్టి ఇది చూడండి, పోనీ ఇలా చూడండి, ఇది అక్కడైతే ఇంత ప్రైస్ కి ఇస్తారు జనరల్ గా, ఇక్కడ మన దగ్గర అయితే ఇలా వస్తుంది, దీనికి నీకు వేరేలా కావాలా, పోనీ నువ్వు ఓనీ లెహెంగా సెట్ ఇలా కావాలా, నీకు ప్లెయిన్ లో ఇలా చూపించిన అని చెప్పి అంటే ఇంకా చాలా కేర్. జనరల్ గా నాకు ఎలా కావాలి అంటే, నేను వెళ్ళిన షాప్ లో కొంచెం మంచిగా చూపించాలండి. లైక్ వెళ్ళగానే ఇంక ఈ 4 చూసుకోండి తీసుకోండి అన్నట్టు కాకుండా, లైక్ మంచి వెల్కమింగ్గా ఉండాలి, మంచిగా లైక్ మీకు ఇలా సెట్ అవుతుంది, మీరు ఇలా తీసుకోండి, అలా ఉంటేనే కదా వెళ్ళాలనిపించేది. ఏమో నా పర్సనల్ ఒపీనియన్ అది. నాకు అలా ఉంటేనే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సో అలా వెల్కమింగ్గా ఉన్నారనమాట అంకుల్ వాళ్ళు అక్కడ. సో అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మేము తీసుకున్న కలెక్షన్ మొత్తం రెండిట్లో, లైక్ కొన్ని మమ్మీ వాళ్ళు అక్కడ తీసుకున్నారు, అక్కడ కొన్ని బ్లౌజ్ పీసెస్ అవి కూడా తీసుకున్నారు, లైక్ కలంకారీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా తీసుకున్నారు. సో మేము తీసుకున్నవి 2, మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ అండ్ వివిఆర్ హ్యాండ్లూమ్స్, ఈ రెండిట్లో కలిపి అనమాట. సో చూడండి ఏం తీసుకున్నాము. సో ఇది మిస్సమ్మ హ్యాండ్లూమ్స్లో అనమాట. నాకు వెళ్ళగానే అంబియన్స్ చాలా బాగుంది అనిపించింది. ఆ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ హ్యాండ్లూమ్స్ రిలేటెడ్ బాగా పెట్టారు. అండ్ అక్కడ చూసిన లెహెంగాస్ ఆర్ శారీస్ అనమాట ఇవి. నాకు చెప్పా కదా, కలర్స్ చాలా బాగా అనిపించినాయి. అండ్ ఒకవేళ నాకు నచ్చిన కలర్లో నాకు మెటీరియల్ దొరకకపోయినా, లెహెంగా మెటీరియల్ శారీ తీసుకునైనా పర్లేదు అనుకున్నాం. అండ్ ఇదేమో కాటన్ డ్రెస్ అనమాట. నాకు ఆ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో, కాంబినేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఇలా ప్రింట్వి క్లాత్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్నమాట.
సో నేను ఆ పింక్ది ఉంది కదా, ఆ పింక్ తీసుకున్నాను. అలా ఇంకా ఏమన్నా వెరైటీస్ ఉన్నాయేమో అని చూస్తే ఇలా చెక్స్వి ఇలా చాలా ఉన్నాయి. కానీ నేనేమో ఈ వైట్ చూడు మమ్మీ అంటే, మా మమ్మీ ఏమో వైట్ ఏంటి అని. తర్వాత ఈ కలర్ ఒకటి, అలా చాలా డిఫరెంట్ కలర్స్ చూసామన్నమాట. అన్నీ బాగున్నాయి. నాకైతే అన్నీ ఇది ఇలా వేసుకోవచ్చు, అది అలా వేసుకోవచ్చు అని చాలా అనిపించింది. తర్వాత ఇది వివిఆర్ హ్యాండ్లూమ్స్లో ఇక్కడ మమ్మీ వాళ్ళు కొంచెం ఏవో ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నారు. అండ్ లెహెంగాస్ కూడా మేము చాలానే చూసాము. అది చూసి ఇది చూసి అది తీసుకుందాం ఇది తీసుకు. అండ్ నాకు అయితే కొన్ని అయితే అసలు కలర్స్ ఎంత బాగా అనిపించినాయో. ఇదిగో ఈ బ్లూ వైలెట్ చూసారా, సూపర్ ఉన్నాయి. ఈ ఆరెంజ్ కానీ అసలు చాలాసేపు కన్ఫ్యూజన్ అనమాట ఏం తీసుకోవాలి అని. మొత్తానికి అది షాపింగ్. నాకేమో ఈ మధ్య అసలు రెడ్, గ్రీన్, పింక్ అలాంటి కలర్స్ నచ్చట్లేదు. సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఉన్న కలర్స్ చూసుకొని అలా నేను ఆ కలర్స్ తీసుకున్నాను. అండ్ దాని మీద ఓనీ సెట్ చేయడం చాలా కష్టమైపోయింది. లైక్ ఏది సెట్ అవుతుందో అసలు అర్థం కాలేదు. లైక్ సెల్ఫ్ కలర్ వద్దనుకున్నాను నేను. కొంచెం బ్రైట్గా ఉండాలి అంటే వేరే కలరే అనిపించి సెల్ఫ్ కలర్ వద్దనుకున్నా. కానీ దాని మీద రెడ్ సెట్ చేయాలా, వైలెట్ సెట్ చేయాలా ఏం అర్థం కాలేదు. దానికోసం వాసవి అంతా తిరిగేసి అసలు ఇవాళ నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి నెక్స్ట్ ఒక 2-3 days ఆగి ఇక్కడ అరండల్పేట్, బ్రాడీపేట్ సైడ్ అక్కడ ఒక పడవల అని ఒకటి ఉంటుంది. సో అక్కడ వెళ్ళి దాని మీద సెట్ చేసుకొని అది తీసుకున్నాను. ఈ వైలెట్ తీసుకున్నాను అనమాట. కొత్తగా వచ్చే మోడల్స్ అన్నీ దొరికేస్తాయి. అండ్ మీకు ఒకవేళ ట్రెండ్లో ఉన్నది ఏముంది అని తెలుసుకోవాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మంచిగా క్లాత్ అవన్నీ బాగా దొరికేస్తాయి. అండ్ మేము మోస్ట్లీ ఒక షాప్కే వెళ్తామన్నమాట ఎక్కువ. ఒక అంకుల్ ఉంటారు అండ్ కావాల్సిన క్లాత్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. సో మీరు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అన్నీ ఇంకా ఎలా అంటే వర్క్ మెటీరియల్స్ లాగా కొంచెం బ్లౌజ్కి అలా వేసుకోవడానికి అలా చాలా బాగుంటాయి. కాకపోతే చాలా ఓపిక్గా వెతుక్కోవాలి. నాకేమో ఇది ఎందుకు నచ్చింది ఇంకా అది పట్టుకొని తిరుగుతున్నా అనమాట. దానికి సెట్ అయ్యేది ఏమన్నా దొరుకుతుందేమో అని. అది చూశాను ఎగ్జాక్ట్ కలర్ అంటే మళ్ళీ దొరకనే లేదు. అంటే అది బ్లౌజ్లా వేసుకొని హాఫ్ శారీ కోసం వేరే ఏమన్నా చూద్దాము అని అనుకున్నా. నెట్లో కూడా చూసాను. తర్వాత అన్ని కలర్స్ ఉంటాయండి, మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే మళ్ళీ దొరకలేదు నాకు. అస్సలు ఆ రెడ్ బాగా సెట్ అయింది అనిపించలేదు. అండ్ ఇలాంటి మెటీరియల్స్ కూడా బోల్డ్ ఉంటాయి. లైక్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వీటితో ఫ్రాక్ అవి కుట్టించుకుంటున్నారు కదా అవి. అండ్ ఈ కత్ ప్రింట్వి కూడా మంచి నీట్గా అనిపిస్తాయి. ఆ డ్రెస్ మెటీరియల్స్ లాగా వాడుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళు అవి బ్లౌజ్ పీసెస్ లాగా తీసుకున్నారు. సో మొత్తం వెతుక్కోవడమే ఉంటుంది. ఫుల్ టైర్డ్ ఇంకా అయిపోయేసరికి. సో అదనమాట మా అక్క పెళ్ళి ఎంగేజ్మెంట్ షాప్. మాకైతే మా అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ అలా సింపుల్గా ఉండడం వల్ల దాని మీద జ్యువెలరీ వేసింది కూడా మంచిగా హైలైట్ అవుతుంది కదా. సో అది కూడా ఇంకొక రీజన్ అనమాట. యాక్చువల్గా నేను ఈ లెహంగాస్ ఫస్ట్ టైం మంగళగిరి వెళ్ళే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం మంగళగిరి వెళ్ళేటట్టయితే, ఐడియానే లేకపోతే అండ్ మీకు మా అవుట్ఫిట్స్ నచ్చి మాలాగా సిమిలర్గా కావాలి అనుకుంటే మంగళగిరి వెళ్ళండి. సేమ్ లాగా విత్ డిఫరెంట్ కలర్స్ మీరు ట్రై చేయొచ్చు. అక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. లైక్ క్లాత్ సేమ్ ఉంటుంది, మంగళగిరి పట్టు అంటారు కదా ఆ క్లాతే వస్తుంది. సో మీకు కూడా ఇలా సింపుల్గా నచ్చుతాయి. చిన్న చిన్న అకేషన్స్కి ఇలా కావాలి అంటే మీరు మంచిగా మంగళగిరి వెళ్ళిపోండి. మీకు కావాల్సిన కలర్స్ మంచిగా ఉంటాయి. అండ్ డిజిటల్ ఓనీస్ కావాలన్నా దొరికేస్తాయి. అదనమాట ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.